ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్లో అప్పన్నపాలెం ఎలక్షన్ని కలిపే వారధి వద్ద ఉన్నాం. ఇది గత 5 సంవత్సరాల క్రితం కూలడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిగా వరుగుతూ అప్పన్నపాలెం దాటిన తర్వాత జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 12 గ్రామవాసులు వ్యాపారాలు అలాగే రాకపోకలు నిలిచిపోవడంతో చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఈ 5 సంవత్సరాల పాటు అనేక కథనాలు అధికార న్యూస్లో కూడా చూపించడం జరిగింది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అలాగే స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రోత్సాహంతో ఇక్కడికి ఈరోజు అమరావతి నుండి పంచాయతీరాజ్ శాఖ చీఫ్ సెక్రటరీ ఇక్కడికి వస్తున్నారు అన్న విషయాన్ని స్థానిక నాయకులు తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఆమె వచ్చి అసలు ఈ బ్రిడ్జ్ ఎస్టిమేషన్ ఎలా ఉంటుంది ఏంటి తదితర అంశాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇక్కడ ఉన్న నాయకులు మేడంతో ఏం మాట్లాడతారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామ ప్రజలందరికీ కూడా మా నమస్కారాలండి. నేను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన చీఫ్ ఇంజనీర్ని. సో డిప్యూటీ సీఎం గారి మన గౌరవ డిప్యూటీ సీఎం గారి వల్ల నిజంగా మేము మా డిపార్ట్మెంట్ నిజంగా చాలా అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది. ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ అయితేనేమి, తర్వాత పిఎం జన్మన్ పిఎంజిఎస్వై నాబార్డ్ వర్క్స్, తర్వాత అడవి తల్లి బాట ఏజెన్సీ ఏరియాస్లో కూడా చాలా డెవలప్మెంట్స్ జరిగాయి సార్ వచ్చినటువంటి కొద్ది కాలంలోనే. నిజంగా వారికి మేము ఎంతో రుణపడి ఉంటాము. ప్రజలందరిగా మనమందరం కూడా రుణపడి ఉండాలి. సో మరి ముఖ్యంగా ఈ ఏలేశ్వరంలో చూసినట్లయితే ఏలేశ్వరం యొక్క కాన్స్టెన్సీకి జగ్గంపేట కాన్స్టెన్సీకి ప్రధానమైనటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి బ్రిడ్జిని చూసిన తర్వాత నాకు కూడా చాలా మరి హృదయం కలిసివేసింది. ప్రజలు మరి ఎంతగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, 1 గంట కూడా లేను నేను, అప్పటికే నాకు చాలా కష్టం అయిపోయింది. కానీ మీరు ఇక్కడ ఉండి నివాసం చేస్తున్న ప్రజలకి చాలా కఠినమైనటువంటి పరిస్థితి ఇది. సో కాబట్టి నేను అంతా కూడా వెరిఫై చేశాను. దీనికి సంబంధించినటువంటి మరి డిపిఆర్ కూడా మేము రెడీ చేసాం 18 కోట్లకి. సో దీన్ని స్టార్టింగ్ చేయడమే చాలా మరి మిస్టేక్ చేశారు. హై లెవెల్ బ్రిడ్జ్ దీన్ని కట్టి ఉంటే కనుక మనకు ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఎంతో క్యూసెక్స్ ఎక్కువ ఉన్నటువంటి డిశ్చార్జ్ కలిగి ఉన్న 60 క్యూసెక్స్ వరకు ఉంది అని చెప్తా ఉన్నారు. ఈ క్యూసెక్స్ కలిగి ఉన్నటువంటి డిశ్చార్జ్ కాచ్మెంట్ ఏరియా డిశ్చార్జ్ అంటే ఏలేరు నుంచి వస్తున్నటువంటి ఈ ప్రవాహాన్ని మరి తట్టుకోవడానికి, ఏలేశ్వరం నుంచి వస్తున్న ప్రవాహాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి సీలేరు నుంచి రావాలి, సీలేరు రిజర్వాయర్ నుంచి. కాబట్టి వీటన్నిటిని తట్టుకోవడానికి, అంతేకాదు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఓవర్ఫ్లో అవుతుంది కాబట్టి ఆ ఓవర్ఫ్లోని కూడా మేము ఎస్టిమేట్ చేసుకొని దాని హైట్ని మేము పెంచుకోవాలి. ఆ రకంగా మా వాళ్ళు డిపిఆర్ వేశారు. సో కాబట్టి మేము అధికారులంగా మా పై అధికారులుగా ఉన్నటువంటి మా ఈఎన్సీ గారు, మా స్పెషల్ సిఎస్ గారు, మా చీఫ్ సెక్రటరీ గారు, మరి మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు మరి ఎలాగూ ఉన్నారు మనకు అండగా. సో వారందరితోనూ ఎమ్మెల్యే గారు, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారితో కూడా మేము మాట్లాడి మేము కూడా ఇంటర్ఫియర్ అయ్యి ఇది మరి సత్యప్రభ గారు మేడం గారిని నేను కలుస్తాను విజయవాడలో. ఇప్పుడు వెళ్తున్నాను నేను బయలుదేరి. సో మాట్లాడి నేను కూడా ఇంటర్ఫియర్ అవుతాను. నాకు కూడా మరి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి విధానంలోనే నేను కూడా ఈ జాబ్కి రావడం జరిగింది. గత 28 ఏళ్ళ క్రితం నుంచి నేను ఎన్నో ప్రాజెక్ట్స్ ఇలా చేశాను. సో నాకు దేవుడు మళ్ళీ ఇదొక అవకాశం ఇచ్చాడు మీ అందరికీ సహాయం చేయడానికి. కాబట్టి నేను తప్పకుండా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని నాబార్డ్ గ్రాంట్లో పెట్టించాలని నేను సార్ని, డిప్యూటీ సీఎం గారిని నేను రిక్వెస్ట్ చేసి ఏదో ఒక రకంగా దీన్ని మనము విజయవంతం చేయాలి. ఎంపీ గారు ఎమ్మెల్యే గారితో వారి యొక్క ప్రమేయంతోనే డిపిఆర్స్ అన్నీ తయారైనాయి. సో కాబట్టి గవర్నమెంట్లో ఇప్పుడు శాంక్షన్కి రెడీగా ఉంది. సో ఏ గ్రాంట్లో పెట్టాలా అనే దాంట్లో అది కాస్త కొంచెం మరి డిస్కషన్స్లో నెగోషియేషన్స్లో ఉంది. కాబట్టి నేను కూడా యాజ్ ఏ విజువల్గా నేను చూశాను కాబట్టి దాన్ని నేను వెళ్ళి నేను కూడా అప్రైజ్ చేసి ఎస్కలేట్ చేసి ప్రాబ్లమ్ని, ప్రజలు ఇంత కష్టపడుతూ ఉన్నారు, 10 గ్రామాలు ప్రజలు ఇదైపోతున్నారు. అంతేకాకుండా చాలామంది చనిపోయారు ఇక్కడ. గర్భిణీలు అయితేనేమి, చిన్నపిల్లలు అయితేనేమి చనిపోవడం జరిగింది. హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనకు కావాల్సినటువంటి ప్రైమరీ థింగ్ హెల్త్. ఎవరైనా పోవాలంటే నైట్ టైం పోలేరు. సో నేనే మరి స్టెప్స్ పెట్టుకొని రావడం జరిగిందనమాట. సో ఎంతోమంది ఆడవాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు, మరి పిల్లలు, వృద్ధులు. సో తప్పకుండా మనము
మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, డిప్యూటీ సీఎం గారు, మన హానరబుల్ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో పై అధికారులతో మేము కూడా మాట్లాడి దీన్ని మేము మరి వారందరి సహకారంతో దీన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి మీకు తప్పకుండా బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తాము. అందుకు మీ అందరి యొక్క ఆశీస్సులు, మీ అందరి యొక్క మరి సహకారం మాకు గట్టిగా ఉండాలి. మాకు మెటీరియల్ విషయంలో అయితేనేమి, కాంట్రాక్టర్ వచ్చినప్పుడు మరి సహకరించే విషయంలోనేమి మీ సహకారం అన్ని విధాలా ఉండాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. గతంలో మాదిరిగానే ఇదే హైట్ లో ఉంటుందండి బ్రిడ్జ్? లేదండి, హైట్ పెంచుతామండి. హైట్ పెంచుతాము. హెవీ వెహికల్ మూవ్మెంట్ ఉండేలాగా, అంటే టూ వేలెస్ లో కూడా 7.5 విడ్త్తో అటొకటి ఇటొకటి వెహికల్స్ అటు వచ్చేది 2 lanes లాగా మేము బ్రిడ్జ్ పెడతాం. అంటే చాలా వరకు మాకు అంటే పబ్లిక్ నుండి వచ్చే విషయం ఏంటంటే ఇక్కడ కాదు బ్రిడ్జ్ చేసేది వేరే చోట అని అంటున్నారు. అదేం లేదండి, ఇదే స్పాట్ లో ఇస్తాం. మాకేంటంటే మాకు బ్రిడ్జ్ పోర్షన్లో మేము ఎక్కడ కరెక్ట్గా సెంటర్ పాయింట్లో బ్రిడ్జ్ ఎఫెక్టివ్గా ఉంటుందని ఎఫెక్టివ్ స్పాన్ అని ఉంటుంది. క్లియర్ స్పాన్, ఎఫెక్టివ్ స్పాన్ అని. ఆ డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ ఎక్కడ ఎఫెక్టివ్గా మాకు ప్రవహిస్తూ ఉందో దాన్ని మేము క్రైటీరియాగా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ సాయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఏ సాయిల్స్ ఉంది, ఏ ఫౌండేషన్స్ వేయాలి దాన్ని చూసుకొని మేము డిజైన్ అంతా డిజైన్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు శాంక్షన్ ఒకటి కొద్దువాయ. అంటే ఈ శాంక్షన్ సంబంధించి ఎన్ని కోట్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే మేము 18 కోట్లకు మేము డిపిఆర్ వేసాము. సో దాని వరకు మేము తెచ్చుకోవడానికి మేము గట్టిగా ట్రై చేస్తామండి. ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరిస్తారు, ఎంపీ గారు కూడా. హై లెవెల్ బ్రిడ్జ్ చేస్తాం, 100 ఏళ్ల వరకు వస్తుంది మీకు ఈ బ్రిడ్జ్. ఈ యొక్క వారధి సుమారు 5 సంవత్సరాల క్రితం కురంగడం, కూలిపోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అప్పటి నుండి అనేక మంది అధికారులు రావడం, నాయకులు రావడం, ఎస్టిమేషన్లు వేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఎప్పటి వరకు సరైన ఒక దశకు వచ్చిన పరిస్థితి లేదు. దీనికి సంబంధించి ఇవాళ అమరావతి నుండి పంచాయతీరాజ్ శాఖ చీఫ్ సెక్రటరీ మహిళ వచ్చారు. ఆవిడ ఇక్కడికి వచ్చి ఇక్కడ అసలు బ్రిడ్జి ఏ స్థాయిలో నిర్మించాలి, ఏ స్థాయిలో ఉండాలి అనే దాని మీద మీట్లో తెలపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆ మహిళా అధికారి వారికి కొన్ని విన్నపాలు నగర పంచాయతీ చైర్మన్ చేశారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, వాళ్ళ మీరు పంచాయతీరాజ్ చీఫ్ సెక్రటరీ వచ్చారు, ఆమెకు మీరు ఏం చెప్పారు? అయ్యా నమస్కారం. అధికార న్యూస్ వారికి అందరికీ నమస్కారం అండి. ఏలేశ్వరం నగర పంచాయతీ పూర్వ ప్రజల తరపున ఈవేళ ఏలేశ్వరం వచ్చినటువంటి పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ గారిని మేము నేరుగా కలవటం జరిగిందండి. గతంలో శాసనసభ్యురాలు వరుపుల సత్యబాబు రాజా గారు అనేక సార్లు ఇక్కడ నుంచి అధికారులు తీసుకొచ్చి ఎస్టిమేట్లు వేయించడం జరిగింది. గతంలో 14 కోట్ల నుంచి 15 కోట్ల నుంచి ఈవేళ 17 కోట్ల వరకు ఎస్టిమేట్ పెరిగింది. ఇది పూర్తి స్థాయి ఆవిడ యొక్క కష్ట ఫలితమే ఈవేళ చీఫ్ ఇంజనీర్ ఇక్కడ రావడం గల కారణం, ముఖ్య కారణం. ముఖ్యంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మినిస్టర్ గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మనకు అందుబాటులో ఉండడం, ఇక్కడ ఏలేరు నుంచి వచ్చినటువంటి ఎక్సెస్ వాటర్ అంతా కూడా డైరెక్ట్గా పిఠాపురం మీద వెళ్ళడం వల్ల అక్కడ కూడా మునిగిపోతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ చీఫ్ ఇంజనీర్ గారిని ఆ కన్సల్ట్ డిపార్ట్మెంట్ అందరూ పంపించడం జరిగింది. వాళ్ళందరి ముందు మేము అడగడం జరిగింది. సీఎం గారి దృష్టిలో ఉంది ఇది, అలాగే ఎమ్మెల్యే గారు చాలా కష్టపడుతున్నారు, ఎంపీ గారు వీళ్ళంతా కూడా అని చెప్పి అధికారులు కూడా ఎస్టిమేట్ల గురించి ఆవిడ 4 సార్లు అడగడం తిరగడం కూడా జరిగిందని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఈవేళ ఈ స్థాయికి చీఫ్ ఇంజనీర్ స్థాయికి వచ్చి దీన్ని పరిశీలించారంటే అతి త్వరలో మాకు అవుతున్నటువంటి ఆశ ఒకటి ఉంది. దీనికి చీఫ్ ఇంజనీర్ గారు చూసి చెప్పింది అంటే గతంలో ఇది కాజ్వే కట్టారు. ఈ కాజ్వే వల్ల ఎక్సెస్ వాటర్ వస్తే పైనుంచి వెళ్ళిపోయే సిస్టమ్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా కాజ్వే కాకుండా బ్రిడ్జ్ నిర్మాణం చేద్దాం, డబుల్ వే బ్రిడ్జ్ నిర్మాణం చేస్తాం. దీన్ని ఇట్నుంచి వెహికల్ వెళ్ళినా అట్నుంచి వెహికల్ వచ్చినా సరే ఆ సైజు ఆ వెడల్పుని పెట్టి సాయిల్ టెస్ట్ చేసి ఎక్కడ ఎంత సాయిల్ ఎంత ఫౌండేషన్ ఎలాగేయాలి, స్టీల్ ఏం వాడాలి, సిమెంట్ ఏం వాడాలని అన్నీ కూడా క్షుణ్ణంగా చూసి రమారమి 17-18 కోట్ల రూపాయలు అవుద్ది. దీన్ని నాబార్డు నుంచి శాంక్షన్ చేయించి పెట్టించడం కోసం ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కృషి వల్ల అది పూర్తి అవుద్దని చెప్పి అది అవగానే టెండర్ పిలిచి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగిందండి. దాన్ని బట్టి మా ఉద్దేశం త్వరలోనే ఇది పునఃప్రారంభించుకునే అవకాశం కలపడుద్దని అనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడైతే మాత్రం ఈరోజు ఎవరైతే చీఫ్ ఇంజనీర్ అమరావతి నుంచి వచ్చారో ఇప్పుడు ఏదైతే విడుదలవుతున్నాయో నాబార్డు నిధులు వాటితో ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం అయితే చేపట్టే అవకాశం ఉందని చెప్పారు. అయితే అధికార న్యూస్ అడిగిన ప్రశ్నకు ఇప్పుడున్న బ్రిడ్జి లెవెల్ కాకుండా ఖచ్చితంగా గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు బ్రిడ్జి హైట్ పెంచడమే కాకుండా దానికి సంబంధించిన స్టీలు, సిమెంటు ఇవన్నీ కూడా పరిశీలించి చేసే అవకాశం ఉందన్నారు. అయితే ఇప్పుడు గతంలో ఒకసారి 12 కోట్లు, ఒకసారి 14 కోట్లు, తరువాత 13 కోట్లు అని చెప్పేసి కొన్ని వాయిస్లు రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే మేడం చెప్పారో సుమారు 18 కోట్ల నిధులతో ఈ యొక్క బ్రిడ్జి ప్రారంభించే అవకాశం ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. అయితే గతంలో ఎంతోమంది అధికారులు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ప్రోత్సాహంతో
డైరెక్ట్గా అమరావతి నుంచే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నేరుగా ఈ యొక్క అప్పన్నపాలెం బ్రిడ్జికి వచ్చి మొత్తం పరిశీలించి ఖచ్చితంగా పటిష్టంగా ఈ యొక్క బ్రిడ్జి నిర్మించే అవకాశం ఉందని చెప్పేసి వారు తెలపడం జరిగింది. వారిని అప్పన్నపాలెం ప్రజలు అలాగే ఏలేశ్వరం ప్రజలు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వీళ్ళంతా కూడా వాళ్ళకున్న సందేహాల్ని అడిగి నివృత్తి చేసుకోవడం జరిగింది. ఈ కోవలో ఖచ్చితంగా అప్పన్నపాలెం బ్రిడ్జి శంకుస్థాపన ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ ప్రజలు అలాగే నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్.